9,000 ఖర్చు. పాఠశాల విద్యకు రాష్ట్రంలో తల్లిదండ్రుల వ్యయమిది. జాతీయ సగటు 13,000 కంటే చాలా ఎక్కువ. రాష్ట్రంలో పాఠశాల విద్య చదివించేందుకు ఒక్కో విద్యార్థినిపై వారి తల్లిదండ్రులు చేస్తున్న వ్యయం జాతీయ సరాసరి కంటే ఎక్కువగా ఉంది. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి ఒక్కో విద్యార్థిపై సగటున 19,300 ఖర్చు చేస్తున్నారు ఏడాదికి. ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో చదువుతున్న ఒక్కో విద్యార్థిపై చేస్తున్న వ్యయం జాతీయ సరాసరి 13,000 కంటే ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో అంతకంటే 6,000 పైగా అధికంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణాల్లో చదువుకు చేస్తున్న ఖర్చు ఎక్కువగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో చదివించేందుకు ఒక్కొక్కరిపై 14,000 దాదాపు 15,000 ఖర్చు అవుతుండగా, పట్టణాల్లో 7,000 వరకు అవుతుంది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మద్దతుతో సహా తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విధంగా తేలిందనమాట. సో, ఏపీలో ఒక్కో విద్యార్థిపై చేస్తున్న వ్యయం దాదాపు 18,500 ఉండగా, ఇది తాజా నివేదికన వచ్చేసరికి 500 చిల్లర పెరిగింది. ఏపీలో ఖర్చు చేస్తున్న దాంట్లో కోర్సు ఫీజుతో పాటు రవాణా, యూనిఫామ్, పుస్తకాల కొనుగోలు కోసం ఎక్కువగా ఖర్చు చేయాల్సొస్తుంది. సో, మొత్తంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో మనం చూసుకున్నట్లయితే ఒక్కో విద్యార్థిపై ముఖ్యంగా ఈ విధంగా ఇంత డబ్బులైతే తల్లిదండ్రులు ఖర్చు పెడుతూ ఉన్నారనమాట. ఎంతో బ్రహ్మాండంగా ఫలితాలిస్తున్న ప్రభుత్వ పాఠశాలలో కాకుండా, ప్రైవేట్ పాఠశాలలో వేసి డబ్బులైతే పోగొట్టుకుంటున్నారని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. సో, ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టే డబ్బులు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది కాబట్టి, ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నారు. సో, ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.